ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇతర కులస్తులను ప్రేమ వివాహం చేసుకుంటే ఏమైనా దోషాలున్నాయా అంటున్నారు. ప్రేమ అనేటువంటి 2 అక్షరాల తత్వం మనిషి ఆలోచన సరళిని తప్పుతోవ పట్టిస్తుంది. ఇది కామవాంఛతో కూడినటువంటి ప్రేమ, ఆకర్షణ శక్తి. సంపాదన లేకపోయినా అమ్మాయిని చూసి ఆనందిస్తూ ఐ లవ్ యూ అని చెప్పే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. కానీ నేటి సమాజంలో ప్రేమ అనే పదంలో పేమెంటు మనీయే కనిపిస్తోంది. ఆ వ్యక్తి సరిగా సంపాదిస్తున్నాడా లేదా, తల్లిదండ్రులకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ ఇతని పేరుతోనే ఉన్నాయా, అత్తగారి పెత్తనం ఏమన్నా ఉంటుందా ఇత్యాది విషయాలు ఆలోచన చేసిన లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి నేటి ప్రేమ వివాహాల్లో. ప్రేమ వివాహం అనేటువంటిది ఒక నిర్ణయ పద్ధతి ప్రకారంగా ఆచితూచి తన భవిష్యత్తుకు, తన మనసుకు నచ్చినటువంటి ఆ ప్రేమికురాలు తనకు సహకరిస్తుందా లేదా అని ఆలోచించాల్సినటువంటి జ్ఞానం పురుషుడిలోనూ స్త్రీలోనూ ఉన్నప్పుడే ప్రేమ వివాహాలు సఫలీకృతం అవుతాయి తప్ప కేవలం ప్రేమ అనే పదంలో పేమెంటు మనీకి ఎక్కువ విలువనిస్తూ కులం ఏదైతే ఏమైందిలే, వాడిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది, వాడే చూసుకుంటాడు మొత్తం నా సంగతి, తర్వాత ఆలోచించవచ్చు అనే ఆలోచన సరళి సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇతనికి పట్టిన గ్రహచార గతి కావచ్చు, ఆమెకు పట్టిన గ్రహచార గతి రీత్యా కావచ్చు, వేరే కులస్థుడు అయినప్పటికీ ఈమె అతన్ని వివాహం చేసుకొని ఏదో సాధిద్దామనుకున్నా అక్కడ ఉండేటువంటి గ్రహచార గతుల యొక్క ప్రభావం వారి జీవితాలలో ఆనందాన్ని మాత్రం ఇవ్వదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నువ్వే సర్వస్వని భావించినటువంటి తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్న కూతురు వేరే వివాహం చేసుకొని టాటా బై బై చెబితే వారి యొక్క ఆవేదన జ్వాల, వారి యొక్క ఆవేదన భరితమైనటువంటి కీర్తి ప్రతిష్టల యొక్క తత్వం, అవమానకరమైనటువంటి ప్రభావాలు వీరి జీవితాలకు ఆనందాన్ని ఎలా ఇస్తాయి? తెలియని శాపం రామ బాణంలా ఆ వ్యక్తులను హింసిస్తుంది సుమా అనేటువంటి విధి విధానాన్ని గనక ప్రేమికులు గుర్తిస్తే తప్పనిసరిగా తాము చేసేది తప్పు కదా అని ఆలోచిస్తారు. ఇక్కడ శారీరక సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్ల, ఎంతసేపటికి ధనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కులరహితముగా కూడాను వివాహాలు చేసుకుంటూ ఉన్నటువంటి కలిపురుషుని యొక్క ప్రభావం నేడు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుందామని భావించినా ఆ పురుషుడు మరొక స్త్రీతో మాట్లాడితే నువ్వు ఆ స్త్రీతో మాట్లాడావు కదా, నీకు వెరైటీ లవ్ చూపిస్తానని కుర్చీలో కూర్చోబెట్టి పెట్రోల్ పోసి తగలబెడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కదా.
ఇలాంటి సంఘటనల వెనకాల దాగిన పరమార్థం ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రేమ అనే పదంలో పేమెంటు మనీయే ఉంది, మరొకటి కనిపించడం లేదు. కాబట్టి ఆచి తూచి అడుగు వేసి పరిపూర్ణత్వం కలిగినటువంటి ప్రేమకు మంచి మార్కులు వేసి జీవితాన్ని ధన్యం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.